హాయ్ ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ లిస్ట్ చెప్పమనేసి చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. సో తెలుగు మీడియం సంబంధించినటువంటి బుక్ లిస్ట్ చెప్పడం జరుగుతుందండి. సో ఒకసారి చూడండి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి దాదాపుగా మనకు వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 800 నుంచి కూడా 1000 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా దాదాపుగా 200 నుంచి 300 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే రెండు కూడా సిలబస్ దాదాపుగా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఒకసారి గ్రూప్ 1 చదివితే కూడా గ్రూప్ 2 కవర్ అవుతుంది, గ్రూప్ 2 చదివినా కూడా గ్రూప్ 1 కవర్ అవుతుంది. అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 తేడా ఏంటిదంటే డిస్క్రిప్టివ్ ఏదైతే ఉంటుందో, మెయిన్స్కి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ ఏదైతే ఉంటుందో కొంచెం అదొక్కటే తేడా ఉంటుంది. మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అంటే గ్రూప్ 1కి సపరేట్ సంబంధించినటువంటి బుక్స్ కానీ, గ్రూప్ 2కి సంబంధించినటువంటి సపరేట్ బుక్స్ కానీ ఏది ఉండదు, రెండు ఒకటే ఉంటాయి. ఈ ఈ సంబంధించినటువంటి తెలుగు మీడియం సంబంధించినటువంటి బుక్ లిస్ట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకు పాలిటీ సంబంధించినటువంటి అంశం గురించి ఫస్ట్ చూసుకున్నట్లయితే లక్ష్మీకాంత్ సార్ బుక్ అయినా సరే, ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయినా సరే బెటర్గా ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా డెప్త్గా ఉంటాయి ఈ రెండు బుక్స్ కూడా. ఈవెన్ సివిల్ సర్వీస్ కూడా ఈ బుక్కులు చదవడానికి కూడా చాలామంది స్టూడెంట్స్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ హిస్టరీ సంబంధించినటువంటి విషయానికి వస్తే సీనియర్ సార్ తెలుగు మీడియం సంబంధించినటువంటి బుక్కు, అదేవిధంగా కరీం సార్ బుక్ కూడా మరి బాగానే ఉంటుంది. హిస్టరీ సంబంధించినటువంటి కరీం సార్ బుక్ మనకు హిస్టరీ సంబంధించినటువంటి బుక్ అయినా సరే, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ సంబంధించినటువంటి బుక్కులు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే వాస్తవానికి తెలంగాణ సంబంధించినటువంటి హిస్టరీ ఏదైతే ఉన్నాయో తెలుగు అకాడమీ ఇంకా చాలా బాగుంటుంది, అంటే చాలా డెప్త్గా ఉంటుంది. తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సీనాయ్ బుక్ అయినా, కరీం సార్ అయినా బుక్ అయినా సరే తీసుకోండి. సో ఖచ్చితంగా బుక్స్ బాగానే ఉంటాయండి. కరీం సార్ బుక్ అయినా సరే, సీనాయ్ సార్ బుక్ అయినా సరే. తెలంగాణ హిస్టరీ మాత్రము తెలుగు మీడియం చాలా డెప్త్గా ఉంటుంది. చదివే అంత ఓపిక ఉంటే తీసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ సంబంధించినటువంటి ఏఎస్ రాజు సార్ బుక్ అయినా కూడా బాగానే ఉంటుంది. సో అది కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే జాగ్రఫీ సంబంధించినటువంటి దాంట్లో రమణరాజ్ సార్ బుక్ బాగుంటుంది. సో తెలంగాణ మరియు ఇండియాకి సంబంధించినటువంటి, అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ కూడా మరియు ఒకే బుక్లో రమణరాజ్ సార్ సంబంధించినటువంటి బుక్ ఉంటుంది. విన్నర్స్ సంబంధించినటువంటి బుక్స్ కూడా బాగుంటుందండి. జాగ్రఫీ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ రెండు బుక్కుల్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, బెటర్గానే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎకానమీ సంబంధించినటువంటి దాంట్లో చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే, మరి డిఫరెంట్ ఉన్నాయనేసి ఆ మార్కెట్లో. అంటే ఎక్కువగా మీరు చదవాల్సింది ఏంటంటే ఇండియన్ హిస్టరీకి కొంతవరకు తెలంగాణలో సిలబస్ ప్రకారము చిరంజీవి సార్ బుక్ లేకపోయినా సరే చిరంజీవి సార్ బుక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుగు మీడియం కూడా బాగుంటుంది. సో అది కూడా చూస్ చేసుకోండి. ఈ రెండు బుక్లో ఏదైనా బాగుంటుంది. తర్వాత మనకు తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు బడ్జెట్ అయినా సరే, తర్వాత ఆర్థిక సర్వే అయినా సరే విడుదల చేస్తుంది కదా. సో అది చదువుకుంటే బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్ అనేది మస్ట్ అండి. ఖచ్చితంగా 2 న్యూస్ పేపర్లు అనేది ఫాలో అవ్వండి. ఈనాడు న్యూస్ పేపర్తో పాటు మిగతా సంబంధించినటువంటి న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఉండండి. తర్వాత మ్యాగజైన్ సంబంధించినటువంటి కూడా ఫాలో అవ్వండి, ఏదైతే సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి దాంట్లో. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్యావరణ విపత్తు సంబంధించినటువంటి దాంట్లో మరి విన్నర్స్ పబ్లికేషన్ బాగుంటుంది. పర్యావరణ విపత్తు సంబంధించినటువంటి బాగానే ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి దీంట్లోనే మనకు ఏదైతే కెమిస్ట్రీ కానీ, అదేవిధంగా ఫిజిక్స్ కానీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉందో అంటే మనకు ప్రశ్న హరికృష్ణ సార్ విన్నర్స్ పబ్లికేషన్ బాగుంటుంది. చూసుకోవడం కూడా బెటర్ ఆప్షనే అనమాట. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ దాదాపుగా 150 మార్కులు ఉంటుందండి గ్రూప్ 2కి సంబంధించిన దాంట్లో. వి ప్రకాష్ సార్ బుక్ బాగుంటుంది. అదేవిధంగా తెలుగు అకాడమీ సంబంధించినటువంటి బుక్ కూడా తీసుకోవడం చాలా ఉత్తమం. ఇంకా రఘుదీప్ సార్ బుక్ కూడా బాగుంటుంది, అది కూడా తీసుకోవడానికి. మరి దాంట్లో మీరు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, బెటర్గానే ఉంటాయి. ఇక చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్లయితే చాలా డెప్త్గా ఉంటుంది. లేకపోతే కొన్ని చారీసార్ బుక్ అయినా సరే, సో కొన్ని బేసిక్స్ కూడా ట్రై చేయడానికి చూడండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ బాగుంటుంది. ఇక రీజనింగ్ సంబంధించినటువంటి బుక్ చూసుకున్నట్లయితే రీజనింగ్ సంబంధించినటువంటి ఆర్ఎస్ అగర్వాల్ సార్ ఉంటుంది. మీరు మీ కోచింగ్ సెంటర్లో కానీ ఎక్కడైనా క్లాస్ నోట్స్ రాసుకుంటే దానికి 1-2 సార్లు చేయండి. అదేవిధంగా మోడల్ పేపర్స్ ఎక్కువగా తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి రీజనింగ్ సంబంధించినటువంటి దానికి.
ఇక సోషాలజీ చూసుకున్నట్లయితే శ్రీనివాస బుక్ బాగుంటుందండి. దాంతో పాటు ఆహ్, మిగతా సంబంధించినటువంటి ఆహ్, బుక్ గూడా ఉంటుంది. ఆహ్, తెలుగు అకాడమీ బుక్ గూడా బాగుంటుంది. అంటే సోషాలజీకి సంబంధించినటువంటి శ్రీనివాస్ సార్ బుక్ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ మనకు ఈ ఓవరాల్‌గా సంబంధించినటువంటి గ్రూప్ 2కి సంబంధించినటువంటి మొత్తము 4 పేపర్స్ సంబంధించినటువంటి లిస్ట్. సో, నెక్స్ట్ మనకు స్కీమ్స్ సంబంధించినటువంటి దాన్ని గనుక చూసుకున్నట్లయితే మీరు డైలీ కరెంట్ అఫైర్స్‌లో అప్డేటెడ్ అవుతూనే ఉంటాయి గదా! నెక్స్ట్ దాంతో పాటు పీఐబీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. ప్రతి మినిస్టర్‌కి సంబంధించినటువంటి అది కూడా బాగుంటుంది. సో, ఇది మనకు ఓవరాల్‌గా సంబంధించినటువంటి బుక్స్ లిస్ట్ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఓవరాల్‌గా సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.